ఏనా కేరళ కొడుకు నేను కూడా కేరళలో ఉంటాయి కాంచలి రాని నా టెల్లి కొడుకు దిస్ ఇస్ చిల్లర్ నా కొడుకు మినిస్టర్ నైట్ తెలుసు నలుగురు యుద్ధం చేసుకుంటా ఎక్కడున్నామని చూస్తుర్రా? ప్రస్తుతానికి అయితే వరంగల్ ఉన్నాం గాయస్. హాయ్ గాయస్, వెల్కమ్ టు చిల్ గాయస్. ప్రస్తుతానికి అయితే మేము వరంగల్ రైల్వే స్టేషన్ ఉన్నాం. అనుకోకుండా కేరళ ట్రిప్ ఓకే అయిపోయింది. కేరళ పోయేటప్పుడు మనం ఎలా వెళ్తాం, మన ట్రైన్ ప్రయాణం అన్ని చూద్దాం ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లోర్ చేస్తా. ఓకే, బాయ్ బాయ్. వాళ్ళకి ఏం తెలియదు కానీ నేను చెప్తాను. అయితే సడన్ గా కేరళ ట్రిప్ ఓకే అయిపోయింది. తెలుసు నలుగురు యుద్ధం చేసుకుంటా వీళ్ళది ఇట్లనే వెళ్ళి ఉంటుంది. కానీ మనం కేరళలో ఇంట్రెస్టింగ్ బ్లాగ్స్ వస్తూ ఉంటాయి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడే వ్లాగ్ స్టార్ట్ చేద్దామని అనుకుంటాం కానీ వీళ్ళతో నీకు పప్పు ఉడుకుతలేదు. ఈడేమో ఇక్కడ నన్ను రీల్ తీయమని సిరిసిల్ల పెద్దోరు వెళ్ళి కొడుకు కానీ ఇక్కడ దుబాయ్లో షేక్ లెక్క బిహేవ్ చేస్తాడు. నాట్ వెళ్ళి కొడుకు, దిస్ ఇస్ చిల్లర్ నా కొడుకు. ఫాలో చేయండి, ఫాలో గారి ఎంకరేజ్ చేయరి. నన్ను కూడా బిగ్ బాస్ పంపిరు దోస్తులు. బిగ్ బాస్ పంపిద్దాం. నన్ను పంపిరు దోస్తులు. నేను కూడా ఫైట్ చేస్తా మీకోసం. ఏమంటారా? పంపిద్దా? బిగ్ బాస్ పంపిద్దా? ఖచ్చితంగా పంపిద్దాం. ఓకే, ఇప్పుడే రైల్వే స్టేషన్ ఎంటర్ అవుతున్నాం. అయితే ఇప్పుడే తెలిసిన ముచ్చట ఏంటంటే మేమేమో ఆగమాగం బయలుదేరాలనే అప్పుడెప్పుడు 5కి బయలుదేరు. 5కి బయలుదేరితే మేము రానికి 9 అయింది. ఆల్రెడీ ట్రైన్ ఒక గంట లేట్ ఉన్నది. ఏమో బ్రో, మాకు కూడా తెలియదు. ఆల్రెడీ ఒక ట్రైన్ గంట లేట్ ఉన్నది. అయితే ఏం తినకుండా వచ్చింది. తినకుండా వస్తా ఎట్లా ట్రైన్లో కొనుక్కొని తిందామరా అని ఇలా అంటే ఏం తినకుండా వచ్చింది. ఈడికి వచ్చి చూసేసరికి 11కి అయింది ట్రైన్. ఇప్పుడు ఏ ట్రైన్ అవుతుంది రా? తిరుపతి టు సికింద్రాబాద్. తిరుపతి పోతుంది ప్రస్తుతానికి. ఇక మినిస్టర్ గైస్, ఇంకా ట్రైన్ రాలేదు. అయితే ఈ జాబ్లో ఏమైందంటే మామని కోక్ కొనుక్కోమని తాగమని చెప్పినాం. ఇట్రా, నువ్వు దగ్గర ఇట్రా. ఈ కోక్ చూడు, కోక్ కొను మీద టోపెన్ లేకుండా టోపెన్తో సహా అప్లోడ్ వీడు ఓపెన్ చేయరా అని కూడా అట్లా చేసి వాళ్ళ ఇంకా ఇవే మాటలు లేని పోకడానికి పోతాడు. తీసి ఏమని ఉంటే దీన్ని తీసేద్దాం. ఇలా పడ్డది అది క్యాన్ ఓపెన్ కానివాడు కూడా క్యాన్ పట్టుకుని ట్రైన్ చాలా డీలే ఉంది దోస్తులు. వెయిటింగ్ హాల్లో వెయిట్ చేస్తున్నాం. ఆ చిల్లరానికి ఎప్పుడు ఉంది 10:30 నన్ను పెడతాండు. ఈలలు వెళ్ళి నేను ఆడ తీస్తా అంటే ఈలలు వెళ్ళి నెంబర్ 1 బుల్షిట్ గాయస్ దోస్తులు. నెంబర్ 1 బుల్షిట్ గాయస్. కుక్కాయి పంది నేను లారెన్స్ బిష్ణుని ఇగో ఈ సల్మాన్ ఖాన్ యుద్ధం. ఇప్పుడు ఈ సల్మాన్ ఖాన్ యుద్ధం కదా అది లేదా ట్రిప్ అయిపోయినాక అక్కడ ఫోటో కట్ట అక్కడ వేసి పరిదెప్తా. ఫైనల్గా ట్రైన్ అయితే వస్తుంది చూడండి. ఇక గంటన్నర లేట్. 11-13 అవుతుంది. ఇక నిద్ర వచ్చినట్టు అవుతుంది లైట్గా. నిద్ర ఇక పొద్దున్న మళ్ళీ ఇది స్పెషల్ ట్రైన్ కాబట్టి విజయవాడలోనే మాత్రం అవుతాను. విజయవాడ రేణిగుంట దగ్గరనే అవుతుంది. విజయవాడలో ఇష్టం ఉంటుందండి గైస్. వెళ్తాం ఓకేనా? ఫాలోవర్స్కి లేదు గైస్, మీరు మా మీద చూపించే ప్రేమ విజయవాడలో కూడా చూపించాలి. కళ్తాం రండి గైస్. అలారం పెట్టుకోండి, 2 గంటలకు వెళ్తాం. పోటుగాడు వచ్చారని పెట్టుకొని చెప్పారు.
చెప్తా ఏమన్నా జనాలకు మరి నీది కూడా ఏమైనా సందేశం ఉన్నా? మాది ఏం లేదు సార్, మా బంట కలుపుకుంటే దయచేసి నేను అనుకున్నప్పటి వరకు నా నిద్ర లేకుండా మావని కలిసి ఫోటోలు దిగేవారు. అయితే డిస్టర్బ్ చేయకూడదు. ఇంకా అట్లనే మన హైదరాబాద్ కొట్టిరట మరి. అయ్యో ఏమైంది? ఏం చేయాలి? అరే మరి కలుద్దాం రేపు పొద్దున. ఏమైందంటే ఇంతకుముందు చెప్పినా కదా నెక్స్ట్ స్టేషన్లో దిగి దొంగతనం చెప్తారని. అదే పని గ్లౌజులకి ఇట్లా అయితే టచ్ పని చేస్తలేదు. ఫోన్ టచ్ పని చేస్తలేదు. అగో ముంగట తమ్మ తిప్పిండు. గాయస్ గుడ్ మార్నింగ్ గాయస్. ఇవాళ సెకండ్ డే. ఇప్పుడు ప్రస్తుతానికి అయితే టిఫిన్ అయితే చేస్తున్నాం మేము. టిఫిన్లకి ఇంటికాడికి వెళ్ళి తెచ్చుకున్నాం, రొట్టెలే తింటున్నాం. ఇగో ఇంటికాడికి వెళ్ళి చేసుకొచ్చుకున్నాం పచ్చడి. ఎంతసేపు చుట్టినావా మందులో? చూడండి ఇగో ఒక్కటి లీకేజ్ కాకుండా 2 కవర్లు, ఇవి 3వ కవరు. అంత భద్రత. గాయస్ ఇప్పుడైతే కేరళలో ట్రైన్ దిగినాం. ఎర్నాకుళం జంక్షన్లో ఫుల్ వర్షం అయితే పడుతుంది. అసలు ఎట్లనో అయిందో అర్థంగా అవుతలేదు అసలు. చూడండి వర్షం ఫుల్ అంటే ఫుల్ పడుతుంది. ఇదే ఇప్పుడే ట్రైన్ దిగినాక పంపకు బస్సు పోదామని చూస్తే మస్తు మంది ఉన్నారు. ఈ ఖాళీ టైంలో ఏం చేద్దామని ఇక్కడ రెస్టారెంట్కి వచ్చినాం. రెస్టారెంట్లో ఏం చెప్పినాం? వెజ్ బిర్యానీ. ఇదే దీనికి వెజ్ బిర్యానీ. ఇంకో పెద్ద మనిషి చేయడాన్ని చూస్తారా? కంగారు పడకండి, ఆయన లండన్కి టికెట్ వస్తే అట్లా విజిట్ చేయడానికి వెళ్ళాడు. అన్లోడింగ్కి వెళ్ళి వస్తాడు, వచ్చినాక అన్లోడింగ్ చేసి లోడింగ్ చేస్తాడు. గైస్ ఆఫ్టర్ లాంగ్ వెయిట్ పంబాకి అయితే బస్ అయితే స్టార్ట్ అవుతుంది. ఓకేనా, అక్కడ పంబా వెనక చూపిస్తాను అక్కడ ఏమేమి ఉంటాయో. మా అన్న కూడా చూస్తున్నాను, వీడియో తీస్తున్నాను. 2 రండాగలాగా అక్కడ కూర్చున్నారు దొంగ. హాయ్ గాయస్, గుడ్ మార్నింగ్. ప్రస్తుతానికి అయితే దర్శనం అవుతున్నాం అయ్యప్ప దగ్గరికి. పంబా నదిలో స్నానం చేసినాం. మెట్లే ఎక్కుతున్నాం, ప్రస్తుతానికి అయితే పోతున్నాం. టికెట్ ఐడి వెరిఫికేషన్ అయిపోయింది. ఇప్పుడు ప్రస్తుతానికి అయితే ఇక నడక మార్గం ద్వారా ఇక దర్శనం పోతాను, కొండ ఎక్కుతాను. ఫ్రెండ్స్ ఎక్కుతాను దోస్త్. మా వాళ్ళందరూ ముందుగా వెళ్ళిపోయారు, మేము పోతున్నాం గాయ్స్. వెళ్తున్నాం. స్వామి అయ్యప్ప స్వామి. ఒకవేళ మీదికి ఎక్కని వాళ్ళు ఉంటే మీదికి తీసుకెళ్తారు, కొంచెం చార్జ్ తీసేసుకోండి. ఇక్కడ స్టార్ట్ చేసి 14 సెట్ అయిపోయింది. 14 సెట్కి ఆయన ఇక్కడ స్టార్ట్ అయితే అర్ధగంట అవుతుంది. అర్ధగంట ఎంత? 14వ సెట్ అంటే 14వ సెట్ కాడికి వచ్చినాం. ఇప్పుడు హాలత్ ఖరాబ్. ఇది సగం డబ్బా కథం నా హీరో, నా కథ హీరో. ఈయన పెద్ద మనిషి కథ. ఇక డిచ్ కాలే, నేను డిచ్ కాను, లెక్క నప్పని కాదు. ఈయనే గొడ్డు.
వెదర్ మాత్రం వెనకాల ఫుల్ మొత్తం ఫాగే, ఘోరమైన ఫాగ్ ఉంది. మెల్లమెల్లగా ఎక్కాలి ఇక. ఫైనల్గా హాఫ్ దాకా అయితే వచ్చినాము. కొంచెం ఈ శబరి పీఠం దగ్గరకు అయితే వచ్చినాం. గాయ్స్ దగ్గర దాకా వచ్చేసినాం. కొంచెం దూరం పోతే ఇక దర్శనమే అయ్యప్పది. లైన్లో అయితే నిల్చున్నాం. లైన్ అయితే చాలా హెవీ ఉంది. చాలా వరకు లైన్ ఉంది. స్వామినారాయణ మమ్మల్ని విడివిడిగా చేసిర్రు. మరి వేరే లైన్లో పంపిస్తున్నారు మమ్మల్ని దర్శనం కోసం. లైన్ అయితే దగ్గరకు వచ్చింది. దేవుని దర్శనానికి వచ్చినాం గాయస్. దర్శనం దగ్గరలోకి వచ్చేసాం. పంది బండి వెనకకెళ్ళి నేను కనబడతలేనని చేయలోపుతాను. ఆడు బంటి గడు కాదు, ఆడు రాకేష్ గాడు. సారీ పంది పేరు మర్చిపోయాను చూసినావా? అట్లా ఉండగా దేవుని మీద భక్తితోని అందరి పేర్లు మర్చిపోతాను. నైట్ తాగి పొద్దున దర్శనం మనసులో మొత్తం ఇప్పుడు అయ్యప్ప స్వామి ఉన్నాడు, అందుకే ఈ లెవెల్ గుర్తులేదు. అయ్యప్ప మెల్లగా అయ్యప్ప. గాయస్ దర్శనం అయితే అయిపోయింది. దర్శనం మాత్రం వస్తుంది. లైన్ పెద్దగానే ఉంది కానీ మా మనసు ఒక సంతృప్తి తొమ్మిది అనుభూతిలోకి వెళ్ళింది ఫ్రెండ్స్. ఏనా కేరళ కూర్చుని నేను కూడా కేరళలో ఉంటాయి కాంచలి ఎంతో రాని. గాయస్ దర్శనం అయితే బాగా అయింది. కొంచెం పబ్లిక్ కూడా హెవీగానే ఉంది. ఇక సివిలియన్ అయితే వాళ్ళను తొందరగా పంపించారు. ఈ స్వాములకే కొంచెం ఇబ్బంది అవుతుంది అంతే. దర్శనం అయితే అయిపోయింది గాయస్. ప్రసాదాలు తీసుకొని మళ్ళీ నడక మార్గంలో వెళ్తున్నాము. చుట్టూ అందాలు చూడండి, గ్రీనరీ ఎలా ఉందో.